గోధుమ పిండి ప్యాకెట్ కవర్ ఖాళీగా ఉంటే ఇంక అందులో వేసేసాను అన్నమాట. ఉల్లి నాటాను, అవి ఉల్లి కాళ్ళు అన్నమాట. ఇది వచ్చేసి రణపాల మొక్క, ఇది వచ్చేసి తులసి అండి, ఇది క్రోటాను. ఇదిగోండి, ఇవి వీటి పేరు నాకు తెలియదు, క్రోటాన్ అనుకుంటున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు. ఇవన్నీ కూడా నేను కాంపోస్ట్తోనే తయారు చేసి వాటితో నేను ఈ మొక్కలు అనేది నేను పెంచుతున్నానండి. దాదాపు 40 మొక్కల వరకు ఉన్నాయన్నమాట, అంటే చిన్నవి కానీ పెద్దవి కానీ. సో కాబట్టి ఇవన్నీ కూడా రణపాల మొక్కలేనండి. చాలామందికి గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నమాట. అలా అన్న మొక్కలు పెంచుతారనే ఉద్దేశంతో. ఇది వచ్చేసి మల్లి మొక్క, ఇది ఎవరికన్నా వేప మొక్క ఇవ్వాలనుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఎక్కువ తులసి మొక్కలు ఉన్నాయి, ఎక్కువ రణపాల మొక్కలే ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి ఇంకోటి వచ్చేసి ఇది పెద్ద నేరేడండి. ఈ నేరేడు వచ్చేసి నేను కాయలు తిని గింజలు వేస్తే వచ్చిన మొక్క అన్నమాట. సో కాబట్టి మొన్న గుంటూరు ఒక జిల్లా ఒక మొక్క పంపించాను, ఇంత మొక్కే. ఇప్పుడు ఈ మొక్క కూడా ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే మాకు ప్లేస్ లేదు కదా. కనీసం ఉన్న వాళ్ళకన్నా ఇస్తే చక్కగా మంచి పెద్ద పెద్ద కాయలు వస్తాయి అన్నమాట ఇవి. సో అండి, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను.